ఆహాహాహా! హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? ఈరోజు వ్లాగ్ అనేది ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. లంచ్ అయితే అయిపోయింది. ఇక ఈరోజు మొత్తం కుకింగే. కొన్ని అంటే పిల్లలకి కొంచెం నిల్వ ఉండే స్నాక్స్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. అలాగే నైట్ డిన్నర్లోకి కొన్ని స్వీట్ అలాగే హాట్ రెండు చేయాలనేసి అనుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే మకానాతో స్టార్ట్ చేసేద్దాము. ఇది పిల్లలకి రేపు లేదా నెక్స్ట్ వీక్లో తినడానికి సరిపోతుంది అనేసి చేద్దాం అనుకుంటున్నా. ఫుల్ మకానా అమ్మ అయితే తీసుకొచ్చి 1 వీక్ అవుతుంది, ఇంకా చేయలేదు. సో తిడుతుంది, తీసుకొచ్చి ఎన్ని రోజులైనా చేయవు, అది ఎక్స్పైరీ డేట్ అయిపోతుంది, తొందరగా చెయ్యి అనేసి. సో బయట చూడ్డానికి అయితే బాగానే ఉన్నాయి, లోపల ఏమైనా ఉన్నాయో చూద్దాం రండి. మార్నింగ్ పిల్లలకి ఒక 2 క్యారెట్ పీసెస్ అలాగే స్టీమ్ చేసిన బ్రోక్లీ మీద కొంచెం అలా హనీ అప్లై చేసి ఇచ్చాను, వాళ్ళు ఇష్టంగా తింటారు కదా అని. ఇక ఈ ప్యాకెట్ అయితే ఓపెన్ చేశాను. మనకి ట్రాన్స్పరెంట్ ఉన్న ప్లేస్లో మంచిగా పెద్ద పెద్ద సైజులో అయితే మకానా ఉంది, కొంచెం లోపల చిన్న చిన్నవి అయితే ఉన్నాయన్నమాట. ఇవన్నీ బిజినెస్ ట్రిక్స్, మనమే అర్థం చేసుకోవాలంతే. ఇక ఈ వెజల్లో మార్నింగ్ అమ్మ గారెలు అయితే చేసింది. ఇక అందులో ఉన్న ఆయిల్ అంతా కూడా సపరేట్ చేసేసాను. ఇక కొంచెం ఉన్నందుకు కొన్ని మకానా వేసి ఇక్కడ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ నేను పెప్పర్ ఫ్లేవర్తో అయితే మకానాన్ని ప్రిపేర్ చేసుకుంటున్నా, అందుకే కొంచెం పెప్పర్ పౌడరు అలాగే కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నాను. తర్వాత రోస్ట్ చేసుకున్న మకానాన్ని యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ అలా రోస్ట్ చేసుకుంటే మనకి పెప్పర్ ఫ్లేవర్ మకానా అయితే రెడీ అయిపోతుంది. ఇదైతే టర్మరిక్ అలాగే రెడ్ చిల్లీ పౌడరు సాల్ట్ అయితే వేశాను. ఇదైతే ఇక పెప్పర్తో చేసుకున్న మకానా. ఇక కొన్ని స్వీట్తో చేసుకుందామని సైడ్కి పెట్టాను, బట్ ఈరోజు అయితే ప్రిపేర్ చేయట్లేదు. స్వీట్ మకానా అయితే మనం ఇంతకుముందు వీడియోలో షేర్ చేసుకున్నాం కదా, సో అలాంటి స్వీట్ అయితే చేద్దాం అనుకున్నా, బట్ ఇప్పుడు టైం కుదరలేదు. అంటే పీనట్స్ అలాగే సిసమి సీడ్స్ అన్నీ రోస్ట్ చేసుకోవాలి కదా, సో అవి వేరే రోజు ఏమైనా చేసుకుందాం అనేసి ఇంకా మకానా అన్నీ కూడా ఒక 8 కంటైనర్లో అయితే వేసి పెట్టాను. స్వీట్ చేయాల్సింది మాత్రం సపరేట్ అయితే వేరే బాక్స్లో అయితే వేసి పెట్టాను అన్నమాట. సో అవైతే ఇంకా రేపో ఎల్లుండో నెక్స్ట్ వీక్ అయినా సరిపోతుంది, బట్ ఈరోజు ఫ్రెష్గా చేసుకుందాం అనేసి ఇంకా అమ్మ మొన్న వచ్చేటప్పుడు ఊరు నుంచి అయితే తీసుకొని వచ్చింది వీటిని. సో అంజీర్తో జ్యూస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఫ్రూట్స్ అయితే పెద్దగా ఇష్టంగా తినట్లేదు పిల్లలు, సో అందుకని జ్యూస్ అయితే చేద్దాం అనుకొని ఇంకా వాటిని మంచిగా వాష్ అయితే చేసుకున్నాను. స్కిన్ ఎంత ఈజీగా వచ్చేస్తుంది, సో అందుకని పైన ఉన్న స్కిన్ అంతా కూడా పీల్ చేసేసాను. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, అంటే వీటి లోపల పురుగులు ఉంటాయని అంటుంటారు కదా, సో అందుకే ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నా లోపల ఏమన్నా ఉన్నాయా అనేసి. ఇలా చూసుకొని ఇంకా అన్నీ కూడా ఇలా పీల్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. అంజీర్తో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే నానబెట్టాను, అలాగే సీడ్స్ కూడా, క్యాష్యూస్ అలాగే బాదాము స్కిన్ అంతా కూడా రిమూవ్ అయితే చేసేసాను. అలాగే కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ కూడా యాడ్ చేశాను. పిల్లలు ఎవరైనా వెయిట్ గెయిన్ అవ్వాలి, మన పిల్లలు కొంచెం లావ్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా వాటర్ మిలన్ సీడ్స్ కొంచెం జ్యూస్ లాగానో లేదా నానబెట్టి తినడానికి ఇవ్వడము లేదా కొంచెం రోస్ట్ చేసి ఇవ్వడము అలా చేయండి, ఈజీగా వెయిట్ గెయిన్ అవుతారు. ఫ్యాట్ కంటెంట్ అనేది వాటర్ మిలన్లో చాలా ఎక్కువ ఉంటుంది, వాటర్ మిలన్ సీడ్స్లో. మిక్సీ జార్లోకి నేను కట్ చేసి పెట్టుకున్న అంజీరా పీసెస్ అలాగే డ్రై సీడ్స్ అలాగే నట్స్ నానబెట్టాను కదా, వాటిని అయితే యాడ్ చేసుకున్నాను. ఇక ఇదైతే ఆర్గానిక్ బెల్లం పౌడరు. ఇప్పుడు పర్లేదు, అమ్మ వాళ్ళు కూడా చేంజ్ అయిపోయారు. ఇంతకుముందు నేను ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు, అంటే బేకరీ ఐటమ్స్ లేదా బిస్కెట్స్ చాక్లెట్స్ ఇవ్వకండి, తీసుకురావద్దు అన్న వినేది కాదు. బట్ ఇప్పుడు పేరెంట్స్ కూడా ఫుల్ కంప్లీట్గా చేంజ్ అయిపోయారు. వాళ్ళు కూడా తీసుకొచ్చిన ఫ్రూట్స్ లేదా నట్స్ సీడ్స్ అలాగే ఇలా ఆర్గానిక్గా ఉండేటివి అయితే తీసుకొస్తుంది అమ్మ. సో ఆర్గానిక్ బెల్లం చక్కెర తినకూడదు అని నేను స్వీట్స్ అసలు ఏం చేయలేదు అనేసి ఇంకా పటు బెల్లమైనా పెట్టు అనేసి ఇంకా ఆర్గానిక్ బెల్లం పౌడర్ అయితే తీసుకొచ్చింది జ్యూసెస్లోకి వేసుకోవడానికి అనేసి. టేస్ట్కి సరిపోయేంత బెల్లం పౌడరు అలాగే కార్చి చల్లార్చుకున్న మిల్క్ కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసి మంచిగా బ్లెండ్ అయితే చేసేసుకున్నాను. సో మనకి అంజీర్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. తను పప్పుకి కొంచెం డిఫరెంట్గా ఉందంట, నువ్వు టేస్ట్ చూసావా అనేసి నన్ను అడుగుతుంది. ముందే మెత్తగా చేసినాను కూర్చొని అది చేతులన్నీ గబ్బేడిసిన కడుక్కొని వచ్చిన ఇప్పుడు
రండి మొదలు సో అలా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫస్ట్ జ్యూసెస్ అయితే తాగేశారు. తర్వాత ఇక టెర్రస్ మీదకైతే వెళ్ళాము. స్కూల్లో కొంచెం వర్క్ ఇచ్చారంట. సో శివాని చేసుకోరమ్మని. ఇదైతే ఒక 2 డేస్ అయింది క్లే తీసుకొచ్చి. బట్ చెయ్యలేదు. చేయడానికి ట్రై చేసాం గానీ బట్ అవుట్‌పుట్ అనేది మంచిగా రాలేదు అనేసి ఇంకా అలానే పెట్టేసాము. సో ఫ్రైడే సబ్మిషన్ ఉన్నందుకు కొంచెం లైట్ తీసుకున్నాము. ఇంక ఈ రోజైనా చేద్దామనేసి ఇంకా తీసుకొనైతే వెళ్ళాము దీన్ని కూడా. మన చీకుగాడు కూడా చేస్తున్నాడు చూడండి. స్నేక్ చేస్తున్నాడంట వాడు. నేను చెప్తున్నాను ఆ షేప్స్‌తో చేద్దామని. ఆ షేప్స్ బాగుండేది. అట్లుంటే ఎట్లా కిందది అది కిందేమి ఇట్లా చచ్చిన కడకి అది రౌండ్కి రాలని రౌండ్కి వస్తాను. నీకు రౌండ్ కావాలా ఎట్లా కావాలా? ఇదేమో ఆ షేప్లో వచ్చింది, నువ్వు రౌండ్కి చెయ్యి. నేనేమో ఇలా చేశాను. మన తను పాపకు నచ్చలేదంట. క్లాస్ రూమ్లో వేరే వాళ్ళు వేరేగా ఏమో చేసుకొచ్చారు. నువ్వేంటి ఇలా చేసావనేసి అలిగింది. అలిగి అక్కడికి వెళ్ళి నిల్చుంది చూడండి. ఇంకెలా చేయాలబ్బా. రా, నువ్వు ఎట్లు చెప్తే అట్లా చేస్తారా? తను రా. ఏదో మూవీలో డైలాగ్ ఉంది కదా, సీతతో అంత ఈజీ కాదు అని. సో అలా మన తను పాపతో అంత ఈజీ కాదన్నమాట. తను ఎలా అంటే ఒక మైండ్లో పెట్టుకొని ఉంటుంది ఇలా ఉండాలి అనేసి. సో అలా రాకపోయినా, నేను అలా చేయకపోయినా, ఒకవేళ అవుట్పుట్ అలా రాలేదు అంటే అస్సలు ఒప్పుకోదు. సో ఫైనల్గా ఇప్పుడు ఈ షేప్లో అయితే తను సాటిస్ఫై అయ్యింది. ఇలా అయితే చేసుకున్నాము శివాని. సో శివరాత్రి వస్తుంది కదా, అందుకని పిల్లలకి అందరికీ కూడా ఇలా శివాని క్లే మోడల్లో శివాని చేసుకోరమ్మనేసి చెప్పారన్నమాట. ఎట్లా చెప్తారా? ఇది ఎగ్జాక్ట్ ఇది రావాలా ఫేస్కి. కాదు ఈ సైడ్ ఇట్లా ఉంటుంది, ఇట్లా ఈ సైడ్ ఉంటుంది కదా. ఏమన్నా అట్లా కాదే సుత్తది పైన కుండలు. ఇది ఇట్లా అది పైన కుండల్లా, కాకపోతే తీయమను తప్పు చుట్టినప్పుడు. తప్పు చుట్టినాను కాదు, వీటి నుంచి చుట్టే సరిపోతుంది అని చుట్టింది నేను. అట్లా కాదు. ఈడ ఉండి ఒక్క నిమిషం. ఇప్పుడు 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 ప్లేస్ చేయి, ఇటు నుంచి ప్లేస్ చేయి. టేల్ ఈడు ఉండాలా. అంతొద్దు, టేల్ ఎగ్జాక్ట్గా ఆడే. ఇగ్గుద్దు, ఇగ్గితే చిన్నగా అయిపోతుంది. హ్యాపీనా ఇప్పుడైనా? సో అవర్ లిటిల్ శివ ఈస్ రెడీ. క్లే మోడల్తో చేసినది. కోర్లేంది అంత పెద్దగా కనిపిస్తున్నాయి కొమ్మలక్క. శివానైతే నేను తను ఇద్దరు కలిసి చేసాము. ఇక స్నేక్ అయితే తను పాపని చేసుకుంది. చాలా బాగా చేసింది. దానికి కూరలు కూడా పెట్టింది అనమాట. వైట్ కలర్లో అయితే చేసింది. బ్లాక్ కలర్లో స్నేక్, అలాగే వైట్ కలర్లో కూరలు అయితే చేసింది. ఇక వచ్చిన తర్వాత నేను కొన్ని వర్క్స్ అంటే స్వీపింగ్, క్లీనింగ్, పూజ చేసుకుందాం అనేసి నేను రెడీ చేసుకుంటూ ఉన్నాను. మన చీకు గారిని పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా తను పాప కూడా డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్ళింది. మన చీకు చేసిన సలాడ్ అది గ్రేప్స్, అలాగే పొమోగ్రానేట్ సీడ్స్, అలాగే నాన్న అయితే వేయించి పెట్టారు. అంటే పిల్లలు వచ్చిన తర్వాత తింటానని లంచ్ బ్రేక్లో అయితే వచ్చినప్పుడు శనక్కాయలని కాల్చి పెట్టారన్నమాట. సో వాటిని అన్నీ కూడా వేసేసి సలాడ్ లాగా చేశాడు. అంటే మమ్మీ ఒక్కటేనా చేసేది, నాకేం లేదా రాదా అన్నట్టు వాడు చేసినట్టున్నాడు. అంటే నేను అలా చేసిస్తూ ఉంటాను కదా, అలా ఫ్రూట్ సలాడ్స్ అలాగే వెజిటేబుల్ సలాడ్స్ చేసి ఇస్తూ ఉంటాను కదా, నేను కూడా ట్రై చేద్దామని చేసినట్టున్నాడు మన చీకుగాడు. డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా గీలో అయితే ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఈ పిస్తాస్ అన్నీ కూడా పైన, అంటే పిస్తాస్ అనేది మనకి రోస్టెడ్ వస్తాయి కదా, రోస్టెడ్ అండ్ సాల్టెడ్. సో అందుకని నేను ఫ్రై అయితే చేసుకోలేదు, జస్ట్ చిన్నగా పీసెస్ లాగా కట్ చేసుకుని వాటిని అయితే అలా యాడ్ చేసుకున్నాను. మిల్క్ మేడ్ యూస్ చేసి సగ్గుబియ్యం పాయసం అయితే చేసుకుంటున్నాను. సో ఒక 4-5 అవర్స్ ముందే సగ్గుబియ్యాన్ని, 1 కప్ సగ్గుబియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాను.
ఒక వెజల్ తీసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక బాయిల్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఇక నానబెట్టుకున్న సగ్గుబియ్యంని యాడ్ చేసి ఇది కూడా మంచిగా బాయిల్ అవ్వాలి. సో మనకి సగ్గుబియ్యం అనేది కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్లోకి వచ్చిన తర్వాత కార్చి చల్లార్చుకున్న పాలనైతే యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా మంచిగా ఉడకాలి. మనకి సగ్గుబియ్యం ఒక 5 to 10 minutesలో ఉడికిపోతుంది, ఎందుకంటే నానబెట్టాము కదా. ఇక ఒక కప్లో మిల్క్ మేడ్ అయితే తీసుకున్నాను, ఇక ఇంకొక కప్లో షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను. సో వీటిని 2 కూడా యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సో మనకి యమ్మీ అండ్ టేస్టీ మిల్క్ మేడ్ సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మన చీకు అయితే మమ్మీ వేటివి బలూన్సా అని అయితే అంటున్నాడు అన్నమాట. అలా పాయసం అయితే రెడీ అయిపోయింది. సో స్వీట్ అయితే అయిపోయింది కదా, కొంచెం అలా సైడ్కి ఉంటే మనకు కూడా తినడానికి బాగుంటుంది కదా. సో అందుకని ఇంకా బ్రోక్లీతో వడల్లాగా చేద్దామనేసి అనుకుంటున్నాను. మన చీకుకి చాలా ఇష్టం బ్రోక్లీ అంటే. కొంచెం స్టీమ్ చేసి ఇచ్చినా, కొంచెం అలా బాయిల్ చేసి ఇచ్చినా కూడా మంచిగా తింటాడనమాట. హ్యాపీగా చాలా ఇష్టపడతాడు వాడు యాక్చువల్లీ బ్రోక్లీ తినడానికి. ఇంతకుముందు కూడా ఒకసారి తీసుకొచ్చింటే అలా నార్మల్గా తినేసి ఫినిష్ చేసేసాడు. సో ఇలా అయితే కొన్ని వాటర్ని కొంచెం వేడి చేసుకున్నాను, గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది. సో దాంట్లోకి ఇలా మన కాడలన్నీ కూడా తీసేసి వేసుకుంటున్నాను, అంటే మంచిగా క్లీన్ అవుతుంది కదా అనేసి ఇలా చేస్తానన్నమాట. దాంట్లో కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. సో ఇది కూడా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, అంటే గట్టిగా ఉంటే మాత్రమే కొంచెం తీసేయండి, మెత్తగా ఉంటే ఈ కాడను కూడా మనం యూస్ చేసుకోవచ్చు. సో దీన్ని కూడా నేను చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని, సాఫ్ట్గా ఉంది. సో గట్టిగా ఉంటే దాన్ని యూస్ చేసుకోవడం రాదు, సాఫ్ట్గా ఉంది. కిందది హార్డ్గా ఉన్న పార్ట్ మాత్రమే తీసేసాను. సాఫ్ట్గా ఉన్నదాన్ని కూడా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఇంకా దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను ఆ వాటర్లోకి. ఫ్లవర్స్ బాగుందా? చూస్తున్నారు కదా మన చీకుగాడు ఎంత బాగా చిన్న చిన్న కాడలన్నీ కూడా తీసుకొని అయితే తింటూ ఉన్నాడు. సో ఇక నేనైతే ఇక్కడ కొంచెం క్యారెట్స్ అయితే తీసుకున్నాను గ్రేట్ చేసుకుందామని, అలాగే ఒక ఆనియన్ అయితే తీసుకున్నాను చిన్నగా కట్ చేసుకొని. ఇక దీన్ని అయితే మిక్సీ వేసేసుకోవాలి. ఒక 5 to 10 minutes అలా హాట్ వాటర్లో ఉంచిన తర్వాత, సాల్ట్ వాటర్లో. సో దాన్ని తీసుకొని గ్రేట్ అయితే చేసుకోవాలి. మన చీకుగాడు తింటున్నందుకు మన తను పాప కూడా తినే ఇంట్రెస్ట్ అయితే చూపిస్తుంది. సో ఇక్కడ నేను క్యారెట్స్ని గ్రేట్ చేసుకున్నాను, అలాగే ఆనియన్స్ కూడా చిన్నగా చాప్ అయితే చేసేసుకున్నాను. బ్రోక్లీని ఇలా మిక్సీ వేసుకుంటే మనకి ఇలా పేస్ట్ లాగా వస్తుంది. సో దాన్ని అయితే ఒక వెజల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. తర్వాత గ్రేట్ చేసుకున్న క్యారెట్, అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొంచెం పుదీనాని కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే ఇందులోకి కొంచెం గరం మసాలా, అలాగే రెడ్ చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. గ్రీన్ చిల్లీస్ తినేవాళ్ళు తినొచ్చు, బట్ ఏంటంటే పిల్లలు కొంచెం కారంగా ఉంటే తినరు అనేసి నేను గ్రీన్ చిల్లీస్ని స్కిప్ చేసేసి రెడ్ చిల్లీ పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. అలాగే కొంచెం ధనియా పౌడరు, జీరా, అలాగే కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇక్కడ కన్సిస్టెన్సీ చూసుకొని మనం కలుపుకోవాలి. వాటర్ అయితే అవసరం లేదు. కొంచెం శనగపిండి, అలాగే కొంచెం రవ వేసుకొని మంచిగా మిక్స్ అయితే చేసుకోవాలి ఒక ముద్దలాగా. వాటర్ అయితే అస్సలు అవసరం లేదు, మనకి బ్రోక్లీలోనే వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కదా. సో ఇలా ముద్దలాగా మనకి వాటర్ ఏం యూజ్ చేయకుండానే ఇలా అయితే వచ్చేస్తాయి అన్నమాట. తర్వాత ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటే మనకి యమ్మీ అండ్ టేస్టీ బ్రోక్లీ వడలు అయితే రెడీ అయిపోతాయి. చాలా టేస్టీగా ఉన్నాయి, అంటే కొంచెం గోబీ ఫ్లేవర్ అలా వస్తుంది వాటిని తింటూ ఉంటే. ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉన్నాయి. మనకి ఇలా స్వీట్తో కాంబినేషన్తో అయితే చాలా బాగుంటుంది. సో మా డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇలా సగ్గుబియ్యం పాయసము, అలాగే వడలు, రైస్, రసం అయితే చేసుకున్నాం అన్నమాట నైట్ డిన్నర్కి. అంతేనండి వ్లాగ్, ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నా. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో అంటిల్ నెక్స్ట్ వీడియో, కీప్ వాచింగ్ అవర్ వీడియోస్, టేక్ కేర్, బై బై.